హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మీలో చాలామంది మమ్మల్ని ఎలా మేము షేర్స్ని ఒక డిమాట్ అకౌంట్ నుంచి గ్రో డిమాట్ అకౌంట్కి చేంజ్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే టాపిక్ మీద చాలాసార్లు మాకు కమెంట్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ పర్టికులర్ టాపిక్ని ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ కింద ఎలాగ మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి కంప్లీట్గా మీరు ఎలా షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే దాంతో ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే CDSLలో ఓపెన్ చేసిన డిమాట్ అకౌంట్స్ నుంచి ఒక డిమాట్ అకౌంట్ నుంచి ఇంకో డిమాట్ అకౌంట్కి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం అండ్ అది కూడా గ్రో ఒక డిమాట్ అకౌంట్కి మీ షేర్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దానిపైన ఈ వీడియోతోటి మేము రావడం జరిగింది. అయితే మీకు NSDL ద్వారా ఓపెన్ అయిన డిమాట్ అకౌంట్స్ నుంచి షేర్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఆ ప్రాసెస్ గురించి గల వీడియో త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని చూసేద్దామా. కానీ వీడియోని చూడడానికన్నా ముందు, మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికన్నా ముందు కంపల్సరీగా ఒక 2 డిమాట్ అకౌంట్స్ని నోట్ చేసి పెట్టుకోవాలి. సో డిమాట్ అకౌంట్ అనేది 16 డిజిట్ నంబర్. సో దీన్ని మీరు ఎగ్జిస్టింగ్ ఎవరైతే మీ బ్రోకర్స్ ద్వారా డిమాట్ అకౌంట్ ద్వారా షేర్స్ని ట్రేడ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ డిమాట్ అకౌంట్ని తీసి పెట్టుకోవాలి. బట్ మీకు కానీ డిమాట్ అకౌంట్ నంబర్ తెలియకపోతే నో ప్రాబ్లం, మీ యొక్క ఎగ్జిస్టింగ్ బ్రోకర్కి ఈమెయిల్ పంపించి CMR కాపీస్ గురించి అడిగినట్టయితే అందులో మీకు ఈ డిమాట్ అకౌంట్కి సంబంధించిన పూర్తి వివరాలు లభిస్తాయి. అండ్ గ్రోలో మీరు ఓపెన్ చేసిన డిమాట్ అకౌంట్ నెంబర్ని తెలుసుకోవాలి అని అంటే గ్రో యొక్క పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోయి లాగిన్ చేసుకుని మీ పర్సనల్ డీటెయిల్స్ అనే సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఆ 16 డిజిట్ డిమాట్ అకౌంట్ నెంబర్ మీకు తెలిసిపోతుంది. సో ఇలాగా ఈ విధంలో ఈ 2 డిమాట్ అకౌంట్స్ని నోట్ చేసి పెట్టుకోండి అండ్ దెన్ ఈ వీడియోని చూసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం, గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయ అండ్ ఈరోజు మీరు చూడబోయే టాపిక్ కంప్లీట్ ట్యూటోరియల్ ఏదైతే మీ షేర్స్ని ఒక డిమాట్ అకౌంట్ నుంచి గ్రో డిమాట్ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే దాన్ని ముందు తెలుసుకుందాం. సో ముందు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికన్నా ముందు CDSL, సో www.cdslindia.com అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీరు కొన్ని రిజిస్ట్రేషన్స్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని పూర్తి చేసుకున్న తర్వాతే ఏదైతే మీరు షేర్ ట్రాన్స్ఫర్ గల రిక్వెస్ట్ ఉంటుందో అప్పుడే మీరు చేయగలుగుతారు. సో మొదట మీరు ఈ పర్టికులర్ www.cdslindia.com ఆ పర్టికులర్ సైట్కి కానీ వెళ్ళినట్టయితే మొదట ఆ రైట్ సైడ్ టాప్ కార్నర్లో లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా ఒక చిన్న డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు ఏ ద్వారా రిజిస్ట్రేషన్ని పొందాలి అనుకుంటున్నారని వివిధ రకాల ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అందులో మీరు ఎంచుకోవాల్సింది మొదటిది, అది న్యూ సిస్టమ్ మై ఈజీ అనే ఆప్షన్. ఫస్ట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు నొక్కాల్సి ఉంటుంది. దీన్ని నొక్కిన తర్వాత వెంటనే మీకు ఆ లాగిన్ ఆ పర్టికులర్ పేజ్లోకి వెళ్తారు. అయితే కింద రెండవ ఆప్షన్ కింద టు రిజిస్టర్ ఫర్ ఈజియెస్ట్ అనే ఒక పోర్టల్ కనిపిస్తుంది. సో దాని పక్కనే క్లిక్ హియర్ అని బ్లూ కలర్లో ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు నొక్కినట్టయితే వెంటనే మీకు ఈజియెస్ట్ పోర్టల్లోకి కావాల్సిన రిజిస్ట్రేషన్కి కలిగిన డీటెయిల్స్ని వాళ్ళు మీ ముందుకి ఫ్లాష్ చేస్తారు. సో ఇందులో 6 రకాల హెడ్స్ ఆర్ డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి మీకు కనిపిస్తాయి అన్నమాట. సో మొదటిది డిమాట్ అకౌంట్కి కలిగిన డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు. సో ఇక్కడ మీరు స్క్రీన్లో కానీ చూసినట్టయితే DPID అండ్ క్లయింట్ ID అనే 2 డీటెయిల్స్ 2 బాక్సెస్లోని వివరాల్ని నింపమని అడిగి ఉంటారు. అయితే దీన్ని ఎక్కడి నుంచి తీయాలి అని అంటే ఎగ్జిస్టింగ్ ఏవైతే డిమాట్ అకౌంట్ని మీరు హోల్డ్ చేస్తున్నారో ఎగ్జిస్టింగ్ మీ యొక్క బ్రోకర్ ద్వారా ఆ 16 డిజిట్ డిమాట్ అకౌంట్ని నోట్ చేసి పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఆ 16 డిజిట్స్ని ఫస్ట్ 8 డిజిట్స్ కింద తీసి DPIDలో మెన్షన్ చేయాలి అండ్ సెకండ్ 8 డిజిట్స్ని తీసి క్లయింట్ ID కింద మెన్షన్ చేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇది మీరు చేస్తున్న మీ యొక్క డిమాట్ అకౌంట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ బ్రోకర్ దగ్గర ఉందో గ్రో యొక్క డిమాట్ అకౌంట్ కాదండి. సో ఇది మీరు గమనించుకోవాల్సింది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ చేసినట్టయితే సెకండ్ స్టెప్గా మిమ్మల్ని OTP వెరిఫికేషన్ అడుగుతుంది. సో మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి మీరు OTP అనేది రిసీవ్ చేసుకుంటారు. సో రిసీవ్ చేసుకున్నాక ఆ OTPని ఎంటర్ చేసి మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ట్యాబ్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాన్ని అకౌంట్ డీటెయిల్స్ ట్యాబ్ అని అంటాం. సో ఈ అకౌంట్ డీటెయిల్స్ ట్యాబ్ బేసికల్గా ఏంటి అని అంటే మీరు ఈ పోర్టల్లో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఇక్కడ మీకు ఎటువంటి యూజర్ నేమ్ కావాల్సి ఉంటుంది అండ్ దానికి గల సెక్యూరిటీ క్వశ్చన్ ఏంటి అండ్ సెక్యూరిటీ క్వశ్చన్కి ఉన్న ఆన్సర్స్ ఏంటి అని అడుగుతారు. అయితే ఈ అకౌంట్స్ డీటెయిల్స్లో ఇవన్నీ కామన్ ఆర్ నార్మల్ ఏవైతే మనిషికి వేరీ అవుతాయో, కానీ ఒకే ఒకటి ఆ కింద కానీ చూస్తే అకౌంట్ టైప్ అని ఉంటుంది. సో ఒకటి అకౌంట్ ఆఫ్ చాయిస్ అండ్ ఇంకోటి ట్రస్టెడ్ అకౌంట్ ఏదైతే పిన్ అని ఉంటుందో.
సో ఈ ట్రస్టెడ్ అకౌంట్ అనే చెక్ బాక్స్ని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ కానీ చూసినట్టయితే ట్రస్టెడ్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఈ ట్రస్టెడ్ అకౌంట్ డీటెయిల్స్ అని ఏంటి అని అంటే, ఇప్పుడు ఎక్కడైతే మీరు షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటున్నారో, అండ్ మనం తీసుకున్నది గ్రో డీమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటున్నారు కదా, సో గ్రో డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో గ్రో డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఎలా చూడాలి అని ఆల్రెడీ చెప్పాను కదా. మీ గ్రో పోర్టల్కి వెళ్ళిపోయి లాగిన్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఆర్ పర్సనల్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే మీ అకౌంట్ నంబర్ మీకు కనిపిస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడ ట్రస్టింగ్ ఆర్ ఈ పర్టికులర్ ట్రస్టెడ్ అకౌంట్ డీటెయిల్స్లోని నింపాల్సి ఉంటుంది. నింపిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే గ్రూపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఫినిష్ ముగించడానికన్నా ముందు ఒక గ్రూపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ గ్రూపింగ్ అనే ఆప్షన్ ఏంటి అని అంటే, మీరు ఎక్కడైతే ఎగ్జిస్టింగ్గా ఒక 2-3 దగ్గర కానీ డీమ్యాట్ అకౌంట్స్ని పెట్టుకుని ఉంటే, అండ్ ఆ డీమ్యాట్ అకౌంట్ నుంచి కూడా షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే అటువంటి డీమ్యాట్ అకౌంట్స్ని కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. లేదు నా దగ్గర ఒకే డీమ్యాట్ అకౌంట్ ఉంది అండ్ ఆల్రెడీ నేను దాన్ని యాడ్ చేసేసాను అని అనుకుంటే ఈ స్టెప్ని మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. సో స్కిప్ చేసుకున్న తర్వాత ఫినిష్ ట్యాబ్, అంటే ఇది కంప్లీట్ 6వ స్టెప్ ఏదైతే మీకు ఫినిష్ అయిపోయిందో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఫినిష్ అయిన తర్వాత ఇమీడియట్గా మీరు ఏదైతే ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేశారో ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి 3 మెయిల్స్ రావడం జరుగుతుంది. మొదటి మెయిల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ అప్రూవల్ అయిపోయింది అనే కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. రెండవది, మూడవది కలిపితే మీకు ఏదైతే ఈ పోర్టల్ ఈజియెస్ట్ పోర్టల్లో CDSLలో మీరు రిజిస్టర్ చేసుకున్నారో దానికి తగిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ పిన్. ఈ పిన్ అనేది ఒక 6 డిజిట్ యూనిక్ నంబర్ మీ మెయిల్ ఐడికి వచ్చేది. సో దాన్ని మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా నా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయిపోగానే వెంటనే షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయా అంటే ఆటోమేటిక్గా షేర్స్ ట్రాన్స్ఫర్ అనేవి అవ్వదు. సో మొదట మీరు షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టడానికన్నా ముందు ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వడానికి డైరెక్ట్గా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసిన URLని క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మీరు లాగిన్ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఈజియెస్ట్ పోర్టల్ ఆన్ CDSLకి లాగిన్ చేసుకోవడానికి ఆ లింక్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ద్వారా వచ్చిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఎంటర్ చేయగానే మీ యొక్క పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీకు టాప్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ సెకండ్ ట్యాబ్లో ట్రాన్సాక్షన్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకోగానే సెవెరల్ డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ డ్రాప్ డౌన్ ఆప్షన్స్లోని సెటప్ అనే సెకండ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెటప్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లోపలికి వెళ్ళి ఆర్ స్క్రీన్ మీద మీకు కొన్ని డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అండ్ బల్క్ సెటప్ అనే బ్లూ కలర్ బటన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బల్క్ ఆర్డర్ అనే ఆర్ బల్క్ సెటప్ని కానీ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇంకో స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ పర్టికులర్ స్క్రీన్లో మిమ్మల్ని వివిధ రకాల డీటెయిల్స్ నింపమని వివరాల గురించి అడుగుతారు. సో మొదటిది అక్కడ ఎగ్జిక్యూషన్ డేట్. ఏ డేట్లో అయితే మీరు ఓపెన్ చేసిన, సపోజ్ మీరు ఈ రోజు కానీ ఓపెన్ చేసినట్టయితే ఈ రోజు ఎగ్జిక్యూషన్ డేట్గా మెన్షన్ చేయొచ్చు. ఆర్ ఎప్పుడు మీరు వెళ్ళి లాగిన్ అవుతున్నారో ఆ డేట్ని మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ BOID. సో ఈ పర్టికులర్ BOID కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కానీ డ్రాప్ డౌన్లోకి క్లిక్ చేసుకున్నట్టయితే ఏదైతే గ్రో యొక్క డీమ్యాట్ అకౌంట్ నెంబర్ ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడ అడిగే మిగతా డీటెయిల్స్ ఏవైతే మీకు ఉంటాయో, ఎక్స్చేంజ్ ఐడి, కౌంటర్ పార్టీ ఎక్స్చేంజ్ ఐడి, ఏదైతే మార్కెట్ టైప్ అండ్ కౌంటర్ పార్టీ యొక్క మార్కెట్ టైప్, సెటిల్మెంట్ ఐడి అండ్ కౌంటర్ సెటిల్మెంట్ ఐడి. సో ఈ పర్టికులర్ ఆప్షన్స్ని మీరు స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసిన తర్వాత చాలా ముఖ్యంగా కింద ఒక డైలాగ్ బాక్స్ని చూస్తారు. అదే ISIN డీటెయిల్స్. సో ఇంటర్నేషనల్ లెవెల్స్లోని సెక్యూరిటీ యొక్క ఐడెంటిఫికేషన్ నంబర్ అనమాట. సో ఇది ఒక 12 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. అయితే ఈ పర్టికులర్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో పక్కన ఒక చిన్న ప్లస్ ఐకాన్ మీకు కనిపిస్తుంది. దాన్ని కానీ మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ 3 రకాల డీటెయిల్స్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. మొదటిది ISIN డీటెయిల్స్. సో ఈ ISIN డీటెయిల్స్ కానీ మీకు తెలియకపోతే పక్కనే ఆ సర్చ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకుని ఏ షేర్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఏ షేర్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పికప్ చేసుకుంటుంది. రెండవది క్వాంటిటీ. ఎన్ని నంబర్ ఆఫ్ షేర్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్వాంటిటీ కింద మెన్షన్ చేయాలి. అండ్ దాని కింద కన్సిడరేషన్ అమౌంట్ అని ఉంది. సో అది అంత ఇంపార్టెంట్ కాదు, మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. అండ్ ఎందుకు ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్ కోసం మీరు అడుగుతున్నారు, సో రీజన్ ఫర్ ట్రేడ్ అనే దానిలో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఓకే కానీ చేసుకుంటే ఆ ISIN డీటెయిల్స్ అనే ట్యాబ్ అనేది ఫిల్ అయిపోతుంది. సో అన్ని డీటెయిల్స్ని మెన్షన్ చేసిన తర్వాత ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకున్నాక సబ్మిట్ అనే బటన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు టెంపరరీ ట్రాన్సాక్షన్ నంబర్ కింద ఒకటి జనరేట్ అవుతుంది. సో ఈ టెంపరరీ ట్రాన్సాక్షన్ నంబర్ జనరేట్ అయిన తర్వాత వెరిఫై అనే బటన్ని కానీ మీరు క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో ఈ నెక్స్ట్ స్టెప్లో
ఈమెయిల్లోని మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో దాన్ని మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్లోని అన్ని సమ్మరైజ్డ్ ఫార్మాట్లోని మీకు కనిపిస్తాయి. సో ఇవన్నీ కన్ఫర్మే కరెక్టే అని అనుకున్నట్టయితే కమిట్ అనే బటన్ ఉంటుంది. అదే ఫైనల్ స్టెప్ అండ్ దాన్ని కానీ మీరు క్లిక్ చేసినట్టయితే 2 స్టెప్ వెరిఫికేషన్ జరుగుతుంది. మొదటిది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. అండ్ ఇనీషియల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక పిన్ 6 డిజిట్ పిన్ నెంబర్ అనేది ఈమెయిల్ ద్వారా వస్తుందని చెప్పాను కదా. సో ఆ 6 డిజిట్ పిన్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఓకే క్లిక్ చేసుకున్నట్టయితే మీ యొక్క షేర్స్ ట్రాన్స్ఫర్ యొక్క రిక్వెస్ట్ అనేది పూర్తయినట్టు. సో ఆఖరి స్టెప్గా ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్ అనే కేటగిరీలోని ఇది రికార్డ్ అవుతుంది. అండ్ ఎవరైతే మీ ప్రెజెంట్ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ పర్టికులర్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో వాళ్ళు ఆథెంటికేట్ అంటే దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత 2 వర్కింగ్ డేస్లోని మీ యొక్క గ్రో డీమ్యాట్ అకౌంట్లోకి షేర్స్ అనేవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతాయి. అండ్ మీరు కానీ గ్రోలోని ఇది ఎఫెక్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఎక్స్టర్నల్ హోల్డింగ్స్ అనే ఇన్ఫర్మేషన్ ఆ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే మీకు అక్కడ ఈ డీటెయిల్స్ అనేవి పూర్తిగా కనిపిస్తాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమై ఉంటుందని. ఈ స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ గురించి మీ యొక్క కమెంట్స్ని డెఫినెట్గా మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇంకేమన్నా డౌట్స్ మీది ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇంకేమైనా డౌట్స్ మీకు వచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా టీం వాళ్ళు తప్పకుండా దాన్ని మీకు క్లారిఫై చేస్తారు. సో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. అండ్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.